హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇటీవల కాలంలో అమెరికా దేశానికి నూతన అధ్యక్షుడు ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి అమెరికాకు సంబంధించి ఎన్నికలపైన అదేవిధంగా నూతన అధ్యక్షుని పైన ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి వీటి గురించి డిస్కస్ చేద్దామండి. అమెరికాకు సంబంధించి నూతన అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో ఎవరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే డొనాల్డ్ ట్రంప్ అండి. చాలా ఇంపార్టెంట్, పేరును గుర్తుంచుకోండి, డొనాల్డ్ ట్రంప్ గారండి. ఇతడు ఎన్నవ అధ్యక్షుడు అని ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి అమెరికా దేశానికి 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే మాత్రం రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఈ యొక్క అంశాన్ని ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో చూసుకున్నట్లయితే అమెరికా దేశంలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు విజయం సాధించి 47వ అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఆ యొక్క ఎన్నికలు అనేవి ఎప్పుడు నిర్వహించారు అంటే 2024 నవంబర్ 5వ తేదీన అమెరికా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పోలింగ్ను అయితే నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు గనక పరిశీలిస్తే డొనాల్డ్ ట్రంప్ గారండి. ఇతడు రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉండగా ఇతని యొక్క ప్రత్యర్థిగా కమలా హ్యారిస్ అండి, డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించినటువంటి వీరి మధ్య మాత్రమే ఎన్నికలు ప్రధానంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్నికల్లో మొత్తంగా ఎలక్టోరల్ ఓట్లు అనేవి అమెరికా దేశంలో ఎన్ని ఉన్నాయి అంటే 538 ఓట్లు ఉండగా ఇందులో కమలా హ్యారిస్ గారికి 226 ఓట్లు రాగా డొనాల్డ్ ట్రంప్ గారికి 312 ఓట్లు అనేవి రావడం జరిగింది. ఇక్కడ కనీసం సాధించవలసిన ఓట్లు అంటే అధ్యక్షత బాధ్యతలను చేపట్టాలంటే కనీసం 270 ఓట్లు ఎవరైతే సాధిస్తారో వారే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అర్హతను సాధిస్తారు. అలా కావలసిన కనీస అర్హత ఓట్లు 270 కాగా డొనాల్డ్ ట్రంప్ గారు కనీస ఓట్ల కన్నా కూడా అధికంగా సాధించారండి. మొత్తంగా 312 ఓట్లను సాధించి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అలా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు పదవి ప్రమాణ స్వీకారం ఏ రోజున చేశారు అంటే 2025వ సంవత్సరం జనవరి 20వ తేదీ అండి. డేట్ను గుర్తుంచుకోండి, 2025వ సంవత్సరం జనవరి 20వ తేదీన అమెరికా యొక్క 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఇతడు అమెరికా దేశానికి సంబంధించి అధ్యక్షత బాధ్యతలను చేపట్టడం ఇది మొదటిసారి కాదండి, ఇది రెండవసారి అని గుర్తుంచుకోండి. గతంలో 45వ అధ్యక్షుడిగా కూడా డొనాల్డ్ ట్రంప్ గారు పనిచేయడం జరిగింది. 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ గారు పనిచేశారు. మళ్ళీ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇతడు అమెరికాకు గతంలో 45వ అధ్యక్షుడు, అదేవిధంగా ప్రస్తుతం 47వ అధ్యక్షుడు. ఇతని యొక్క ప్రమాణ స్వీకారం 2025 జనవరి 20వ తేదీన నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి క్యాపిటల్ హిల్ భవనంలో ఉన్నటువంటి ఈ యొక్క భవనంలో అమెరికా యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఈయనతోటి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, అమెరికా యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ జాన్ రాబర్ట్స్ అండి. అతను డొనాల్డ్ ట్రంప్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు 2025 జనవరి 20వ తేదీ. అయితే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం కొన్ని అర్హతలనైతే కలిగి ఉండాలి. అలాంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వ్యక్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా అమెరికా అధ్యక్ష పదవికి ఉండవలసిన అర్హతలను కనుక పరిశీలిస్తే పోటీ చేసే ఏవైతే అభ్యర్థి ఉంటాడో అతడు అమెరికాలో సహజంగా జన్మించిన పౌరుడై ఉండాలి అండి. పౌరసత్వం పొందిన పౌరులు అర్హులు కారు. అంటే జన్మత అమెరికా దేశంలో జన్మించిన వారు మాత్రమే అమెరికా దేశానికి అధ్యక్షులు అండి. లేదా ఇక్కడి నుంచి మన దేశం నుంచా లేదా ప్రత్యర్థి దేశం నుంచా లేదా ఇతర దేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడి గ్రీన్ కార్డ్ ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు మాత్రం అర్హులు కాదు అని చెప్తున్నారు అండి. అంటే పౌరసత్వం పొందినటువంటి పౌరులు అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. కేవలం జన్మత ఎవరైతే అక్కడే జన్మించారో వారు మాత్రమే అధ్యక్షుడిగా
పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థి తప్పనిసరిగా 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలండి. ఓకేనా. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే కనీసం 35 సంవత్సరాల వయసు ఉండాలి. అలా 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు మాత్రమే అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో పాల్గొనవచ్చు. అధ్యక్షునిగా పోటీ చేసే అభ్యర్థి అమెరికాలో 14 సంవత్సరాలు స్థిర నివాసాన్ని కలిగి ఉండాలండి. ఎవరైతే అభ్యర్థి అమెరికా దేశంలో పోటీ చేయాలి అనుకుంటున్నాడో అతడు 14 సంవత్సరాల పాటు అమెరికా దేశంలోనే నివాసంగా ఉండాలి. అయితే ఒక 14 సంవత్సరాల స్థిర నివాసం అనేది వరుసగా అవసరం లేదండి. మొత్తంగా ఓవరాల్గా 14 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఇక పదవీ కాలం కనుక పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుని యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలండి. చాలా గుర్తుంచుకోండి. అందరూ కూడా 5 సంవత్సరాలని భ్రమపడే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. అమెరికా దేశం యొక్క అధ్యక్షుని పదవీ కాలం 4 సంవత్సరాలండి. అయితే ఒక అభ్యర్థి గనక ఒక వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ సార్లు అధ్యక్షుడిగా పోటీ చేయడానికి నిషేధం అండి. ఓకేనా. పోటీ చేయడానికి నిషేధం అండి. అమెరికా దేశ అధ్యక్షునికి సంబంధించి తొలగింపు ఏ విధంగా ఉంటుంది అంటే దేశద్రోహం, లంచం, ఇతర నేరాలు, దుష్ప్రవర్తన, అభిశంసన ద్వారా ఏవైతే ఈ యొక్క పైన పేర్కొన్న కారణాలు ఉంటాయో ఆ కారణాలు గనక ఒక అమెరికా అధ్యక్షుడు చేసినట్లయితే అతడిని అభిశంసన అనేటువంటి ఒక తీర్మానం ద్వారా అతని యొక్క పదవి కాలం అంటే 4 సంవత్సరాల పదవి కాలం ముగిసేలోపే అతన్ని పదవి నుంచి తొలగించేటువంటి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. అయితే నేటి వరకు కూడా ఏ యొక్క అమెరికా అధ్యక్షుడిని యొక్క అభిశంసన తీర్మానం ద్వారా తొలగించలేదు. కానీ 5 సార్లు మాత్రం ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క అధ్యక్షులు ఎవరు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. మొట్టమొదటిసారిగా అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నటువంటి అమెరికా అధ్యక్షుడు 1868వ సంవత్సరంలో ఆండ్రూ జాక్సన్ అనేటువంటి వ్యక్తి అండి. 1868వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అమెరికా దేశ చరిత్రలోనే అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నటువంటి అధ్యక్షుడు ఎవరు అంటే ఆండ్రూ జాక్సన్ అండి. ఇక రెండో వ్యక్తి 1974 సంవత్సరంలో రిచర్డ్ నిక్సన్ అండి. రిచర్డ్ నిక్సన్ అనేటువంటి వ్యక్తి. ఇక మూడవ వ్యక్తి వచ్చేసి బిల్ క్లింటన్ అండి 1998వ సంవత్సరంలో. అదేవిధంగా నాలుగవ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ 2019 సంవత్సరంలో. ఐదవ వ్యక్తి కూడా అంటే అతడే మళ్ళీ ఎదుర్కొన్నాడు కాబట్టి ఐదవసారి డొనాల్డ్ ట్రంప్ గారు 2021 అండి. అమెరికా దేశ చరిత్రలో అభిశంసన తీర్మానాన్ని 5 సందర్భాలలో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తంగా 4 వ్యక్తులు 5 సార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవడం జరిగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఒక అపఖ్యాతిని మూటగట్టుకోవడం జరిగింది. ఆ అపఖ్యాతి ఏంటి అంటే 2 సార్లు అభిశంసనకు గురైనటువంటి తొలి అధ్యక్షుడు ఎవరు అంటే మొత్తం డొనాల్డ్ ట్రంప్ గారండి. పైన పేర్కొన్నటువంటి వాటిలో 2019లో అభిశంసనని ఎదుర్కొన్నాడు. అదేవిధంగా 2021లో అభిశంసనని ఎదుర్కోవడం జరిగింది. ఇక నూతన అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే ఇతడి యొక్క అసలు పేరు వచ్చేసి డొనాల్డ్ జాన్ ట్రంప్ అండి. డొనాల్డ్ జాన్ ట్రంప్ అండి. ఇతడు 2017 సంవత్సరం జనవరి 20వ తేదీన 45వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే ఇతనికి సంబంధించి 2017 నుంచి 2021 వరకు కూడా ఇతడు పదవిలో కొనసాగడం జరిగింది. అమెరికా చరిత్రలో ఒకసారి అధ్యక్షునిగా పనిచేసిన తర్వాత కొంత విరామం తర్వాత మళ్ళీ అధ్యక్షుడైనటువంటి గ్రోవర్ క్లీవ్లాండ్ తర్వాత రెండవ వ్యక్తిగా ట్రంప్ నిలిచాడండి. అంటే ఒక అమెరికా అధ్యక్షుడు కొంతకాలం పాటు అంటే అతడి యొక్క పదవీ కాలం పాటు పనిచేసి కొంత విరామం తీసుకున్న తర్వాత అధ్యక్షత బాధ్యతలను చేపట్టినటువంటి రెండవ వ్యక్తిగా ట్రంప్ గారు నిలవడం జరిగింది. మొదటి వ్యక్తి ఎవరు అంటే గ్రోవర్ క్లీవ్లాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ట్రంప్ గారు ఇది రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. రెండవసారి అమెరికా అధ్యక్షత బాధ్యతలను చేపట్టాడు కాబట్టి మొదటిసారి 2017-21 వరకు, రెండవసారిగా అంటే ప్రస్తుతం 2025 నుంచి 29 వరకు కూడా ఈ యొక్క బాధ్యతలలో కొనసాగబోతున్నారు. అమెరికా చరిత్రలో ఇతనికి సంబంధించి ప్రత్యేకతమైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి చాలా అవకాశం ఉందండి. అమెరికా చరిత్రలోనే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి అత్యంత
వృద్ధుడు ఎవరు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారే అండి. 78 సంవత్సరాల వయసులో రెండవసారి అమెరికా అధ్యక్షత బాధ్యతలను చేపట్టి అత్యంత పెద్ద వయస్కులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిగా ఒక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. మరొక ఇతని యొక్క అపఖ్యాతి ఏంటి అంటే క్రిమినల్ అభియోగాలలో దోషిగా తేలినటువంటి ఏకైక మాజీ అధ్యక్షుడు ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్ గారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అమెరికా దేశానికి నూతన ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్ అనేటువంటి వ్యక్తి బాధ్యతలను చేపట్టడం జరిగింది. వీరి యొక్క సతీమణి అయినటువంటి ఉషా బాల గారు మన భారత సంతతి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అమెరికా యొక్క నూతన ఉపాధ్యక్షుడు ఎవరు అంటే జేడి వాన్స్ గారండి. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ టాపిక్గా ఈ యొక్క అమెరికా అధ్యక్షుడి యొక్క ఎన్నికలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.